చెప్పురా చెప్పు. చెప్తావా లేదా? నిన్నే అడుగుతుంది, చెప్తావా లేదా? పాషా చెక్ కరో. तेरा तेरी माँ की रुक जाओ. मैनर्स पाशा, मैनर्स. कुछ दे रे. భయ్ మావుని ఎట్లా బగ్రా చేసారు? మేము స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అన్నా, అందుకే అంత కరెక్ట్గా చెప్పగలిగినాం. చెప్పు చెప్పు, నిన్నే అడుగుతున్నా, చెప్పు నిజం చెప్పు. ఏమ్రా గాండు, నేనేమన్నా మీకు చూతేగానే కనిపిస్తున్నారా? స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కాదురా, వారెన్ బఫెట్ కూడా చెప్పలేడు మీరు చెప్పినట్టు. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే మీ ఇద్దరిని సంపి పడదెంగుతా. మీరిన్నది కరెక్టే. మేము వీళ్ళకిచ్చిన ప్రెడిక్షన్ వారెన్ బఫెట్ కూడా ఇవ్వలేడు. పాషాగాడికి 4 రోజులు కరెక్ట్గా టిప్పిచ్చి నమ్మించి 5వ రోజు మోసం చేసి 5 లక్షలు కొట్టేసినాం. నా పేరు అరవింద్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కడనే పెరిగిన. రకరకాల దెంగులు తిన్నా, మనుషులని చాలా దగ్గరగా చూసిన, మనుషులందరూ నాతో ఆడుకోవడం చూసిన, మనుషుల మీద నమ్మకం చచ్చిపోవడం నాలో నేనే గమనించుకున్నా. నేను నమ్మినోళ్ళే నన్ను మోసం చేయడం చూసిన. నేను నేర్చుకుంది ఒక్కటే, నిజం చెప్పేటోడు లైన్ల నించుంటాడు, కాన్ఫిడెన్స్తోని మోసం చేసేటోడు కుర్చీలో కూర్చుంటాడు. నేను ఎవ్వరినన్నా చీట్ చేసి పైసలు దొబ్బేయగలుగుతా. ఎట్లా దొబ్బేయాలో మీకు కూడా నేర్పిస్తా. అన్నా చైర్ కావాలి. హలో సార్, నా పేరు అరవింద్. నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ని. ఇన్వెస్ట్మెంట్ టిప్స్. అచ్చా, ఇవాళ ఏది బాగుందో జర బోలో. దేకింగే తూ కిత్తా ఎక్స్పర్ట్. రిలయన్స్ ఫ్రా స్టాక్ పైన రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎంటర్ అయితే పక్కా ప్రాఫిట్. ఈ రోజు ఆర్వీఎక్స్ బుల్లిష్ ఉంటుంది. మార్కెట్ క్లోజ్ అయిపోయే లోపు అప్పర్ సర్కిట్ కొట్టచ్చు సార్. ఈ రోజు కొని పెట్టుకోండి, లేకపోతే సంకనాకి పోతావు సార్. అరే నీకేం పని పాట లేదా అరాబాయ్? हेलो पाशा भाई, सीधा 3 लाख मुनाफा डूब गया. क्या चाह रहे बाप तेरे को? मैं नहीं ले तू रे टिप्स. అరే నన్ను నమ్మద్దు బాయ్, ప్రెడిక్షన్ నమ్ము. అరే ఎట్లా నమ్మాలరా బాయ్? నా దగ్గర ఒక ఆల్గరిథం ఉంది, అది ఎగ్జాక్ట్ గా మార్కెట్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. కావాలంటే నా ప్రొఫైల్ చూడు. అంతా కరెక్టే ఉంది కానీ కుచ్ తో గడబడ్ హై. అంతే, దెబ్బకి వాడికి సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయింది. ఎవరినైనా మ్యానిపులేట్ చేయాలంటే 2 రూల్స్ ఉంటాయి. అందులో సెకండ్ రూల్, వాడి మీద వాడికున్న కాన్ఫిడెన్స్ని సంపి పాతేయాలి. కానీ ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ కంటే పవర్ఫుల్. అది తెలవాలంటే వీడు బకరా ఎట్లయిండో తెలవాలి కదా. హలో, ఏందన్నా సుజ్లాంలోనే మళ్ళీ ఇరుక్కున్నావా? ఈరోజు కూడా నీ పైసలు పోతే పో. గయారే ఆజ్వి. పొద్దున్నే మెసేజ్ కూడా పెట్టాం కదా నా సేల్ చేయమని. ఇంత పడిపోతుంది. నువ్వు వెట్ల నా పైసలు సంపాదిస్తావు. నువ్వు కరెక్టే చెప్తున్నావు, నేను కాదంట్లే. బట్ ఏదో మోసం ఉందిరా బాయ్ దాంట్లో. సరే అన్నా, నువ్వు నమ్మట్లేదు కదా, ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకో, నేను నీకు ఇస్తున్నా పో. రేపు విన్కామ్ పడిపోతుంది. ఈసారి కూడా నా ఆల్గరిథం కరెక్టే. ఈసారి కరెక్ట్ కాకపోతే వీడికి ఇచ్చేద్దాం. ఏమంటున్నా? ఇంత కరెక్ట్ టిప్ ఇస్తున్నా కూడా భయపడుతున్నావు చూడు. ఇంకా నువ్వేం పైసలు సంపాదిస్తావు? ఎప్పుడైనా సరే ఒక మనిషికి మొత్తం నిజం చెప్పినా నమ్మడు, మొత్తం అబద్ధం చెప్పినా నమ్మడు. నువ్వు ఎవరినైనా నమ్మియాలంటే అందులో సగం నిజం ఉండాలి, సగం అబద్ధం ఉండాలి. ఇదే నేను నీకు చెప్తానన్న రూల్ నెంబర్ 1. ఏందన్నా వచ్చిందా ప్రాఫిట్? అసలు నాకు ఫోన్ చేసి
ఈ టిప్స్ ఎందుకు ఇస్తున్నావు? గట్ల పుకట్ల టిప్స్ చెప్తే నీకేం ఫాయిదారా బాయ్? ఇన్ని రోజులకి కరెక్ట్ క్వశ్చన్ అడిగినావన్నా. నేను నీకు అసలు టిప్స్ ఎందుకు ఇస్తున్నానో తెలిస్తే ఈ రోజే ఆ షట్టర్ బంద్ చేసి ట్రేడింగ్ మీదనే కూర్చుంటావు. కైకుదేరే బాయ్. ఎందుకు ఇస్తున్నావు భయ్? కైకుదేరే బాయ్ బోలో. మాకు ఎన్ఎస్సి నుంచి మార్కెట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నీలాంటి పెద్ద పెద్ద ట్రేడర్స్కి ఆ టిప్స్ ఇచ్చి మార్కెట్ని కంట్రోల్ చేయాలనేదే మా ప్లాన్. నో లాస్, క్లీన్ ప్రాఫిట్. దీనిలో నీకేం ఫాయిదా ఉంటుంది? ఏంది షేరు, నేను నీకు రోజు ఇట్లనే ఫ్రీగా టిప్స్ ఇస్తా అనుకుంటున్నావా? మరి ఏంది నీ ప్లాన్? ప్రాఫిట్లో 30% నాది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, లేదంటే ఫోన్ చేయనిగా. ఏ పూరా ఇల్లీగల్ అయినా మనం దొరికిపోం కదా. ట్రాక్ చేస్తే దొరికిపోవచ్చు. అందుకే నేను నీకు ఒక అప్లికేషన్ లింక్ పెడతా, డౌన్లోడ్ చేసుకో. ఒక సైడ్ టిప్, ఎవరినన్నా మోసం చేయాలని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ మీద కొంచెం కూడా జాలి పడతాం. ఎందుకంటే మనం చీట్ చేసి ఎంత తప్పు చేస్తున్నామో వాళ్ళు మోసపోవడంలో కూడా అంతే తప్పు ఉంది. జస్ట్ థింక్ లైక్ యు ఆర్ టీచింగ్ దెమ్ ఎ లెసన్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సోషల్ మీడియా లేదా టెలివిజన్ గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. అంతా ఓకే కానీ మార్కెట్ టిప్స్ 4 days అంత ఎగ్జాక్ట్గా ఎట్లా ఇచ్చిర్రా? చెప్తే మాకేందన్నా? చెప్తే మీరు నాకు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. జర ముజే బతా. హైదరాబాద్లో ట్రేడింగ్ చేసే వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసినాం. దాంట్లో 32 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళని 2 గ్రూప్స్గా డివైడ్ చేసినాం. గ్రూప్ ఏ 16 మెంబర్స్, గ్రూప్ బి 16 మెంబర్స్. డివైడ్ చేసి గ్రూప్ ఏకి స్టాక్ పెరుగుతుందని చెప్తాం, గ్రూప్ బికి స్టాక్ పడిపోతుంది అని చెప్తాం. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అవుతుంది, అవునా? సపోజ్ గ్రూప్ బికి చెప్పిన టిప్ కరెక్ట్ అయితే ఈ గ్రూప్ ఏని మనం మర్చిపోతాం, అవునా? ఇంత చెప్పిన తర్వాత కూడా ఈడికిలాగే మీకు కూడా ఎలా మోసం చేయాలో అర్థం కాకపోతే ఇంకా నువ్వు లైఫ్లో ఎప్పటికీ క్రిమినల్ కాలేవు. ఒకవేళ నీకు అర్థమైంది అంటే నీకు అర్థమైంది నీకెవరికి చెప్పు. पैसा का धंधा है रे, दुश्मन भी गंदा